హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ఈ మధ్య ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ అంటే చాలామంది సెలబ్రిటీస్ ఈ గ్లూకోథైన్ ఇంజెక్షన్స్ తీసుకుంటుంటారు స్కిన్ గ్లో అవ్వడానికి, బ్రైట్నింగ్గా కనిపించడానికి అంటుంటారు. సెలబ్రిటీస్ కాకపోయినా ఈ మధ్య ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలామంది ఈ గ్లూకోథైన్ టర్మ్ని యూజ్ చేస్తున్నారు. అసలు ఈ ఇంజెక్షన్ సేఫేనా? అసలు ఎందుకు వాడాలి? దీని బదులు ఇంకేమైనా ఆల్టర్నేటివ్స్ ఉంటాయా? ఇలాంటి అన్ని విషయాలు మాట్లాడదాం. మనతో పాటు ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ కాస్మెటాలజిస్ట్ నాగలక్ష్మి గారు ఉన్నారు. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. సో అంటే ఈ మధ్య ముఖ్యంగా జనరల్గా మనం సెలబ్రిటీసే స్కిన్ బ్రైట్నింగ్ కోసం చూస్తూ ఉంటారు అని అనుకుంటారు. ఇంకా ఈ గ్లూకోథైన్ ఇంజెక్షన్స్ అని వింటుంటాము. అసలు ఏంటవి, అంటే దేనికి యూజ్ అవుతాయి? గ్లూటాథయాన్ అనేది ఏంటంటే దిస్ ఇస్ అ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. సో ఎప్పుడైతే దాన్ని కరెక్ట్ వేలో కానీ మనం వాడినట్లయితే మన స్కిన్ లో ఒక మిరాకిల్స్ అనేది జరుగుతూ ఉంటాయి. అయితే మీరు అన్నారు ఐవి ఇంజెక్షన్స్ అవి ఏంటంటే ఇది అందరి స్కిన్ కి ఒకేలా రిజల్ట్ ఇస్తుంది అనడానికి లేదు. అండ్ దట్ టు దిస్ ఇస్ సో ఎక్స్పెన్సివ్. అండ్ 1 or 2 సెట్టింగ్స్ లో వచ్చే రిజల్ట్ కాదు, మినిమం ఒక 5-6 సిట్టింగ్స్ తీసుకుంటే తప్ప అంత రిజల్ట్ అనేది కూడా మనం చూడలేము. అయితే అంత కాస్ట్లీ ట్రీట్మెంట్స్ ఒకవేళ రిజల్ట్ లేకపోతే ఎంత బాధ అనిపిస్తూ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా. సో అది ఎలా అంటే సెన్సిటివ్ స్కిన్ వారికి కూడా సెట్ కాకపోవచ్చు. అంటే మన స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే గ్లూటాథయాన్ అనేది కరెక్ట్ పద్ధతిలో కానీ మన స్కిన్ కి అందించాలి. అలా అందించడానికి ఏఆర్ఎం పర్ల్ బ్యూటీలోనే పర్ల్ డే క్రీమ్ అనేది ఒకటి ఉంటుంది. ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ డే క్రీమ్ అనేది ఇందులో గ్లూటాథయాన్ అనేతో పాటు మనకి పవర్ఫుల్ హైడ్రోనిక్ యాసిడ్ కానివ్వండి, హైడ్రాక్సైడ్ కానివ్వండి, అండ్ పర్ల్ అండ్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్టెడ్ యాక్టివ్ సెల్స్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఈ గ్లూటాథయాన్ డే క్రీమ్ లో ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మనకి మలబరీ, అవకాడో, వైటమిన్ ఈ కూడా ఉండటం ద్వారా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ కాంబినేషన్ లో ప్రిపేర్ అవుతుంది. ఇది మనకి ఇన్స్టెంట్ రిజల్ట్ కూడా కనిపిస్తుంది. సో అండ్ దట్ టు ఏంటంటే ఇది మనం పెట్టుకున్న తర్వాత మనం రెగ్యులర్ గా వాడేవి ఏవైనా కూడా మనం లైక్ ఏదైనా కాంపాక్ట్ కానీ మేకప్ పెట్టుకుని మనం డే అంతా ఉన్నా కూడా స్కిన్ చాలా డ్యామేజ్ చేస్తుంది. అండ్ ఆ రిజల్టే మనకి డే క్రీమ్ లో వచ్చేస్తుంది. అంటే మీరు ఒక మ్యారేజెస్ కో ఫంక్షన్స్ కో అటెండ్ అయితే మనం మేకప్ అది వేసుకుంటేనే గ్లోగా కనిపిస్తాము, లేకపోతే అసలు మన స్కిన్ గ్లోగా కనిపించదు అంటే మాత్రం అది 100% తప్పనే అంటాను నేను. ఎందుకంటే మనకు ఆ మేకప్ అనేది లాంగ్ వేలో వాడే కొద్ది స్కిన్ రియాక్షన్స్ వస్తాయి. అలాంటి రిజల్ట్ అనేది సైడ్ ఎఫెక్ట్ లేకుండానే ఈ డే క్రీమ్ లో వచ్చేస్తూ ఉంటుంది. సో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్ రిజల్ట్ ఇంగ్రీడియంట్స్ తో ప్రిపేర్ అయింది గ్లూటాథయాన్ డే క్రీమ్. అండ్ దట్టు ఏంటంటే ఇది మనకి సామాన్యులకు కూడా అందుబాటు ధరలోనే ఉంది. జనరల్ గా మనకి అన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టిన రిజల్ట్ పక్కన పెట్టి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసింది అంటే చాలా బాధపడతాం. దట్టు ఇది నో సైడ్ ఎఫెక్ట్స్, డెర్మటాలజికలీ అండ్ సైంటిఫికలీ ఎఫ్డిఏ ప్రోడక్ట్. సో మనకి ఆయుష్ ప్రోడక్ట్ సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా స్కిన్ అనేది నరిషింగ్ రావటానికి, స్కిన్ ఎన్హాన్స్ చేయటానికి, ఫెయిర్నెస్, గ్లోనెస్, ఆ బ్రైట్ లుక్ రావటానికి, స్కిన్ సెల్స్ ఎప్పుడు రీజనరేట్ అవుతూ ఉండటానికి ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఈ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ డే క్రీమ్ లో ఉండటం వల్లే ఈ రిజల్ట్ సాధ్యపడుతుంది. ఓకే. సో ఇప్పుడు ఈ ఇంజెక్షన్ వైజ్ అంటే అవి చాలా అంటే ఫ్రీక్వెంట్ గా తీసుకోవాల్సి వస్తుందా, లేకపోతే ఇదైతే ఇది ఎలా వాడాలి, ఇంజెక్షన్స్ ఎలా వర్కౌట్ అవుతాయి? సో మనకి ఇంజెక్షన్స్ అంటేనండి ఇప్పుడు ఇంజెక్షన్ కాదు, సప్లిమెంట్స్ కూడా చాలా మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. సో అవి ఎలా అంటే అందరి స్కిన్ కి ఒకేలా రిజల్ట్ ఇస్తుంది అన్న చెప్పడానికి లేదు అనేది నా పాయింట్. సైడ్ రియాక్షన్స్ వచ్చినా కూడా అడగడానికి కూడా అక్కడ మనకి ఎవరికి లేదు, ఎందుకంటే మనం అంత సైడ్ ఎఫెక్ట్ ఫేస్ చేసిన తర్వాత ఒకరికి చెప్పడానికి లేదు. ఈ డే క్రీమ్ అనేది ఎలా అంటే ఇందులో గ్లూటాథయాన్ అనేది ఆల్రెడీ టెస్టెడ్, కరెక్ట్ గా మన స్కిన్ కి కావాల్సినంత క్వాంటిటీ మోతాదులో మనం స్కిన్ కి అందిస్తున్నాం కాబట్టి ఇది లాంగ్ వేలో వాడినా కూడా సైడ్ రియాక్షన్స్ అనేవి ఉండవు. అండ్ మనకి రిజల్ట్ అనేది ఇన్స్టెంట్ గా కూడా చూడవచ్చు. లైక్ మనం పెట్టుకున్న వెంటనే మనం ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసరికి మన స్కిన్ అనేది ఉంటుంది, తర్వాత చూస్తే మళ్ళీ డల్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే డే క్రీమ్ అనేది అప్లై చేస్తూ ఉంటారో ఆ ఫ్రెష్నెస్ అనేది, ఆ బ్రైట్ కలర్ ఇంప్రూవ్మెంట్ ఏదైతే ఉంటుందో అది మీరు ఎండ్ ఆఫ్ ద డే అయినా కూడా అలా మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఆ బ్రైట్నెస్ అనేది మెయింటైన్ అవ్వటానికి దిస్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. ఎందుకు అంత అవసరం లేదు. సో అందరికీ అంత ఎఫోర్డబుల్ గా పెట్టలేరు అండ్ అవన్నీ కూడా జరిగే విషయం కాదు. బట్ ఈ డే క్రీమ్ అనేది ఎఫోర్డబుల్ గా మనకు ఒక 1000 లోనే మనకు ఒక మంచి ప్రోడక్ట్ అనేది ఉంది అంటే మాత్రం బెస్ట్ సొల్యూషన్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ డే క్రీమ్. కరెక్ట్. సో ఇది యూసేజ్ అప్లికేషన్ ఎంత వాడాలి, ఎన్ని డేస్ వాడాలి? ఇది మనకు ఒక 1 full ఫింగర్ ఆఫ్ డే క్రీమ్ అనేది కొంచెం తీసుకుంటామండి. జస్ట్ డ్రాప్స్ లాగా పెడతాం. ఫేస్ అండ్ అరౌండ్ నెక్ కూడా పెట్టమంటాం, సరౌండింగ్ నెక్ అంతా కూడా పెట్టమంటాం. అప్పుడు మనకి ఈవెన్ గా కలర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. స్మూత్ గా స్ప్రెడ్ చేస్తే దట్స్ ఆల్ అండి. దీని గురించి మనం ప్రత్యేకంగా ఈ టైంలోనే వాడాలని లేదు.
డైలీ ఒక 2 టైమ్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ మనకు కంఫర్టబుల్ టైంలో ఒక రోజుకి 2 సార్లు పెట్టుకుంటే, దీని ట్రీట్మెంట్ అనేది స్కెల్స్‌లోకి వెళ్ళిపోతుంది. రిజల్ట్ అనేది బయటకు వస్తుంది. ఓకే. దీనికి ఏమన్నా పర్టిక్యులర్ ఏజ్ వాళ్ళ నుంచి అంటే ఎవరైనా వాడొచ్చా ఇది? ఏజ్ లిమిట్ లేదండి. మనకు ఒక 15, 16 ఇయర్స్ పిల్లల నుంచి చూసుకున్నా కూడా వాడుతున్నారు. ఏజ్ ఫ్యాక్టర్ అనేది లేదు. మెన్ అండ్ ఉమెన్ బోత్ కెన్ యూజ్. మీరు డైరెక్ట్ మార్కెట్‌లోకి వెళ్తాము అనుకున్నా సరే, ఇన్ హౌస్‌లో ఉంటాము అనుకున్నా కూడా ఈ డే క్రీమ్ అనేది బెస్ట్ ఆప్షన్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, ఈ ఇంజెక్షన్స్, సప్లిమెంట్స్ ఇవన్నిటికన్నా కూడా సింగిల్గా ఒక క్రీమ్ మార్నింగ్ నైట్ వాడితే సరిపోతుంది అంటున్నారు. అది కూడా వెరీ 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 బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. ఇదైతే armpearlbeauty.comలో అవైలబుల్ ఉంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రాలో కూడా. సో మీకు కావాలనుకుంటే చెక్ ఇట్ అవుట్. ఇది వాళ్ళ ఏంటివి. థ్యాంక్ యూ.